అందరికీ నమస్కారం. హసుధీర ఛానల్కి స్వాగతం. ఆదివారం అమావాస్య, పైగా చైత్రమాసంలో రావడం చాలా విశేషం. ప్రత్యేకించి పౌర్ణమి అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవికి పూజించడం వల్ల సిరి సంపదలకు లోటు ఉండదని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు. అందుకే ఈ చైత్ర అమావాస్య నాడు లక్ష్మీనారాయణులను ఈ విధంగా పూజించుకుంటే చాలా మంచిది. లక్ష్మీదేవికి సాయంత్రం యథావిధిగా పూజ చేసుకొని ఉప్పు దీపం లేదా ఐశ్వర్య దీపం అని కూడా అంటారు. ఈ దీపాన్ని పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది. లేదా ఆవు నెయ్యితో అయినా దీపం పెట్టి వెలిగించి అమ్మవారిని కానీ కోరుకుంటే అంతా మంచి జరుగుతుంది. ఆ శ్రీమన్నారాయణ్ణి దగ్గరలో ఏదైనా గుడి ఉంటే అందులో రావి చెట్టు దగ్గరికి వెళ్ళి నీళ్లు పోసి తర్వాత ఒక దీపం వెలిగించి స్వామివారిని కానీ నమస్కరిస్తే సకల బాధలు తీరిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి. ఈ విధంగా శ్రీ లక్ష్మీనారాయణులు ఇద్దరిని పూజించడం వల్ల ఈరోజు ప్రత్యేకంగా చాలా అంటే చాలా మేలు జరుగుతుంది. సిరి సంపదలకు కానీ సుఖ సంతోషాలకు కానీ ఎటువంటి లోటు ఉండదు. అంతేకాదండి, ఈ అమావాస్య ఆదివారం రావడం మరో విశేషం. ఈరోజు అందరూ పొద్దున్నే తలస్నానం చేసి ఆ సూర్యభగవానికి నమస్కరించి వీలైతే ఆదిత్య హృదయం చదువుకోండి. దీనివలన ఆ సూర్యభగవాను వల్ల చర్మ సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు ఏమన్నా ఉంటే తగ్గుతాయి. అదే కాదండి, ఇంకా ఈరోజు దిష్టికి పరిహారాలు చేసుకోవడం వల్ల ఇంటికి వ్యాపారానికి కూడా చెడు ప్రభావం అనేది ఉండదు. ఆదివారం పైగా అమావాస్య నాడు ఈ పరిహారాల వల్ల ధనాభివృద్ధి, వ్యాపార వృద్ధి కలుగుతాయి. రాయిని తీసుకొని దాన్ని ఒక ఎర్రని గుడ్డల్లో కట్టి దాంట్లో పసుపు, కుంకుమ, ఒక తులసి మొక్క వేసి గుమ్మానికి కానీ కట్టుకుంటే నరదిష్టి అనేది చాలా వరకు తగ్గిపోతుందండి. ఇంకా ధనం అనేది వృద్ధి చెందుతుంది. ఇంకా ఇంట్లో ఉండే తులసమ్మను పూజించుకొని అక్కడ ఒక దీపం పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తము పోతుంది. ఇంకా గుమ్మడికాయను ఇంటి ముందు కట్టుకోవడం వల్ల కూడాను నరదిష్టి అనేది తగలకుండా ఉంటుంది. కలమంద మొక్కని వేర్లతో సహా తీసుకొని దాన్ని కానీ గుమ్మానికి కట్టుకోవడం వల్ల ముక్కోటి దేవలు మన ఇంట్లో కొలువై ఉన్నారని అర్థం. ఇంకా నిమ్మకాయని ఎండుమిరపకాయలు లేదా పచ్చిమిరపకాయలతో ఇలా మాలలాగా కట్టుకొని ఇంటి గుమ్మానికైనా లేకుంటే వ్యాపారంలో జరిగే షాపుల దగ్గర అయినా కూడా ఇలా కట్టుకోవడం వల్ల నెగిటివ్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఈ నిమ్మకాయ మాలను కట్టుకోవడం వల్ల వ్యాపార వృద్ధి అనేది బాగా జరుగుతుంది. మరో పరిహారం, సాయంత్రం 6 గంటల పైన ఇంటి మొత్తము సాంబ్రాణి ధూపం వేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది. దిష్టి అనేది ఇంటికి వ్యాపారానికే కాదండి, మనుషులకు కూడా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు సాయంత్రం 6 గంటల పైన ఉప్పుతో అయినా దిష్టి తీసుకోవడం చాలా మంచిది. ఈరోజు చాలా మహిమ కలిగిన రోజు కనుక జంతువులకి, పక్షులకి ఆహారం ఇవ్వడం వల్ల మన పుణ్యఫలం పెరుగుతుంది. ఈరోజు ఆదివారం అమావాస్య కావడం వల్ల చాలామంది తమ పితృదేవతలను కూడా ఈరోజు పూజించుకుంటారు. కనుక ఈరోజు అందరూ శ్రీ లక్ష్మీనారాయణను పూజించడం వల్ల, ఇంకా ఆ సూర్యభగవాన్ని పూజించడం వల్ల సిరి సంపదలను, అష్టైశ్వర్యాలను పొందాలని కోరుకుంటూ, ఇంకా ఈ పరిహారాల్లో మీకు నచ్చిన పరిహారాన్ని చేసుకోవడం వల్ల దిష్టి ప్రభావం అనేది లేకుండా చేసుకోండి. ఇంకా ఈరోజు వీలైనంత వరకు మీ ఇష్ట దైవ నామస్మరణ చేయండి. దానివల్ల విశేషమైన లాభాలని పొందుతారు. ఇంకా మన వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.